సైన్స్ ఇన్ భగవద్గీత. సైన్స్ అంటే ఏమిటి? సైన్స్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెరిఫైబుల్. అంతే. బిలీఫ్ ఈజ్ నాట్ సైన్స్. ఎస్. మీరు ఏదైతే వెరిఫైబుల్ అండ్ క్వాంటిఫైబుల్ చేస్తారో అదే సైన్స్. సో అందుకే మీ ఏ సైన్స్, ఇప్పుడు ఎకనామిక్స్ అనేది కూడా ఒక సైన్సే. ఎందుకంటే యూ కెన్ వెరిఫై ఇట్, యూ కెన్ క్రియేట్ ఏ హైపోథసిస్. ఇప్పుడు సైన్స్ ఎలా ఉంటుందండి? బేసిక్గా 2-3 సెంటెన్సెస్లో చెప్పేస్తా సైన్స్ అంటే. సైన్స్ అంటే ఒక హైపోథసిస్తో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రషింగ్ ట్వైస్ ఎ డే విల్ కీప్ యువర్ గమ్స్ హెల్దీ. దట్ ఈస్ అ స్టేట్మెంట్. దాన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నమ్మకం కాదు అది, దాన్ని ప్రూవ్ చేయాలి. ఎలా చేస్తాం దాన్ని? ఒక ఎక్స్పెరిమెంట్ క్రియేట్ చేసి ఒక 50 మందిని తెచ్చి ఇక ఒక సైడ్ పెట్టి 2 సార్లు బ్రష్ చేసి ఇంకొక 50 మందిని ఇంకో సైడు పెట్టి వాళ్ళు ఒకసారో నో బ్రషింగో చేసి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ నుంచి కొంత డేటా కలెక్ట్ చేసి వాటిని స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసి దాన్ని డిస్కషన్ చేసి ఒక పేపర్గా పబ్లిష్ చేసి పియర్స్కి స్ప్రెడ్ చేసి దాని మీద ఒక డిస్కషన్ చేసి ఇదిగో ఇది 2 సార్లు బ్రష్ చేయడం వల్ల గమ్స్ హెల్దీగా ఉంటాయో ఉండవో ఏదో ఒకటి తేలుతుంది చివరికి. దట్ ఈస్ సైన్స్. మీరు ఏదైనా తీసుకోండి, సైన్స్ స్టార్ట్స్ విత్ ఏ హైపోథసిస్. హైపోథసిస్ అంటే అన్ ఇంటెలిజెంట్ గెస్, ఒక గెస్ అంతే అది. సో మీరు ఎప్పుడైతే ఇట్లాంటి మెథడ్ ఫాలో అవుతారో దట్ బికమ్స్ సైన్స్ ఆటోమేటిక్గా. అంతే. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడంటే చివరికి, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, నీకు అర్థమైంది నువ్వు చెయ్యి, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నువ్వు ఫాలో అవ్వు, నేను చెప్పింది చేయకపోతే నరకానికి వెళ్తావు, లేకపోతే నువ్వు ఇంకోటో నువ్వు నాశనం అయిపోతావు అని కృష్ణుడు చెప్పలా. నువ్వు వెరిఫై చేసుకో నేను చెప్పింది, నీకు కరెక్ట్గా ఉంటే నువ్వు చెయ్యి, లేకపోతే నువ్వు డౌట్స్ ఏమైనా ఉంటే అడుగు, లేకపోతే నువ్వు కీప్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అని చెప్తాడు. అందుకని దీని సైన్స్ అన్నారు. అంతేగాని ఏదో టెక్నాలజీయో కంప్యూటర్సో అదో కాదు. ఏదైనా సరే సైన్స్ ఫాలోస్ దీస్ ఫ్యూ స్టెప్స్. మీరు ఈ స్టెప్స్లో పెట్టి, కృష్ణుడు ఏం చెప్తాడు? అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు, కృష్ణుడు ఒక సమాధానం చెప్తాడు. అర్జునుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతాడు, కృష్ణుడు ఇంకోటి చెప్తాడు. చివరికి అర్జునుడికి అర్థమయ్యేదాకా చెప్తూనే ఉంటాడు కృష్ణుడు, అర్జునుడు అడుగుతూనే ఉంటాడు. చివరికి అర్థమైందా లేదా నీకని కృష్ణుడు అడగడు. నీకు అర్థమైతే అర్థమైంది అంతే అలా చెప్తాడు. సో అందుకని మీరు దీన్ని సైన్స్ అని ఎందుకన్నారంటే, అన్య మత గ్రంథాలకి దీనికి తేడా ఏంటంటే అక్కడ బిలీఫ్స్తో పోతాం మనం. నువ్వు నమ్మి తీరాల్సిందే, నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. ఇందులో హెవెన్ కాన్సెప్టే ఉండదు అసలు. అందుకని దిస్ ఈజ్ వెరీ, నేను సైంటిఫిక్ అన్నను కానీ రేషనలిస్టిక్ అంట. ఓకే, ఇట్ ఈస్ వెరీ రేషనల్, ఇట్ అపీల్స్ టు యువర్ ఇంటలెక్ట్. సో అందుకని ఇప్పుడు ఫిలాసఫీ ఉంది. నేను ఫిలాసఫీ గురించి అడగబోతున్నాను. సో ఫిలాసఫీ ఉంది. సైన్సెస్కి ఫిలాసఫీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ సైన్సెస్. అందుకే పిహెచ్డి అంటే ఏమిటి? పిహెచ్డి అంటే ఫిలాసఫీ, డాక్టర్ ఆఫ్ హెచ్డి. డి అంటే డాక్టరేట్, పిహెచ్ అంటే ఫిలాసఫీ, డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది, ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.